ఓం గంగణపతే నమ ఐం సరస్వతి నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రోజున మనం అంతా కూడా తెలుసుకునేది ఏంటంటే 2026 గోచారత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా మీనరాశిలో ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు. మరియు బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేశారు. డిసెంబర్ 5వ తారీఖు దాకా గోచారరీత్యా బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం, మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే జూన్ 14వ తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది. మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది. తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. రాహు కేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం మరియు కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. ఏప్రిల్ తారీఖులో అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది. కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది. మరియు సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే జనవరి 1వ తారీఖున 2026 సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి 1వ తారీఖున అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది. మరియు ప్రతి ఒక్క 30 రోజులకంతా కూడా రవి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా అని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా ఈ రకంగా దృష్టి అనేది పడుతుంది. శనీశ్వరుడి దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది? ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆర్థికంగా, వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి, అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి, వాటి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే. ఆంగ్ల సంవత్సర 2026 ఫలితాలు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గ్రహాల యొక్క దృష్టి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయి. విదేశీయాన యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి. కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక ధనలాభం, ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహచార పదార్థాలంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి కలియిక ప్రభావం మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క 2026లో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి. ఇది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరికీ కూడా. ఇది అందరికి కూడా తెలుసుకొని మనమంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల, జాతకరీత్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది. అష్టైశ్వర్య యోగం వల్ల భోగభాగ్యమైన జీతం, రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది, ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా 2026 ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయో విశ్లేషణ చేసుకుందాం. శ్రీమాత్రే నమః. మీనరాశి జాతకులకి గోచారరీత్యా ఎటువంటి ఫలితాలు వస్తాయి 2026 సంవత్సరంలో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మీనరాశి జాతకులకి 2026 సంవత్సరంలో అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శని భగవానుడు సంచారం జరుగుతుంది. మరి ఇక్కడ రవి భగవానుడు అంతా కూడా జనవరి 1వ తారీఖు నుంచి అంతా కూడా బుధాదిత్య యోగంలో శుక్రుడు బుధుడు కలియుగతోటి సంచారం జరుగుతుంది. ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగవానుడు అంతా కూడా జనవరి 15వ తారీఖు రోజున అంతా కూడా సంచారం జరుగుతుంది. ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత వక్రగతి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహుకేతులు వక్రగతి సంచారం అనేది జరుగుతుంది. కావున ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే కనుక పాపగ్రహాలు వక్రగతిలో సంచారం జరుగుతున్నాయో ఇక్కడంతా కూడా కొంచెం మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఏలినాటి శని ప్రభావం అనేది మీకు ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అనారోగ్య సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది. శిరోభారం కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, ఈ యొక్క వెన్ను నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, ఈ యొక్క బడలిక అంటే ప్రణాళికలు చేసుకున్నప్పుడు ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా
కాళ్ళ నొప్పులు కానీ అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అనారోగ్య సూచన నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా మృత్యుంజయ జపాన్ని ఆచరించుకోవడం, భస్మాభిషేకాన్ని చేసుకోవడం వల్ల ఈ యొక్క అనారోగ్య ఇబ్బంది నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సూర్య నమస్కారాలు ఆచరించండి, అదృష్టయోగం కలిసి వస్తుంది. రాశ్యాధిపతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం, జూన్ 14 తర్వాత అంతా కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, అతిచారం నుంచి బయటపడి ఈ యొక్క తిరోగమనం అయిన తర్వాత జూన్ 14 తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు పంచమ స్థానంలో అంతా కూడా యోగకరంగా ఉంటాయి. మంచి శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అంతా కూడా మీకు యోగకరంగా ఉన్నారో లేదో చూసుకోవాలి. ప్రధానంగా శనీశ్వరుడికి, బుధుడికి, శుక్రుడికి, బృహస్పతికి, రాహుకి జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృశ్యంగా కలిసి వస్తుంది. ఫైనాన్షియల్ రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి, బిజినెస్ రంగంలో వాళ్ళకి, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకంతా కూడా మే, జూన్, జూలై తర్వాత మీకంతా కూడా లాభాలు గణించడానికి ద్వితీయార్థంలో అంతా కూడా యోగకరంగా ఉంటుంది. మీరంతా కూడా నూతన పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ చేసుకునే వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే, రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి కూడా జూలై తర్వాత నుంచి కూడా లాభసాటిగా ఉంటుంది. అదృష్టి యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య కళ్యాణం ఆచరించుకోవడం, శివపార్వతుల కళ్యాణాన్ని ఆచరించుకోవడం వల్ల మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి, ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడానికి, గృహయోగం సిద్ధించడానికి, మళ్ళీ వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదానం చేయించడం వల్ల సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల గ్రహదేవతల అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. కావున మీనరాశి జాతకులకంతా కూడా ఈ యొక్క పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా గోమాత సేవ విశేషంగా చేసుకోవడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది. మహాలక్ష్మి మూలమంత్ర జపాని అంతా కూడా వేద పండితులతో ఆచరింపజేయడం వల్ల ఈ యొక్క దోష పరిహారం జరుగుతుంది. అదృశ్యయోగం కలిసి వస్తుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా ఆచరించండి, అదృశ్యయోగం కలిసి వస్తుంది. శ్రీమాత్రి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు 2020 సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రం చెప్పడం జరిగింది. జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం, గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి, కలియిక, వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది. అదృష్టయోగం కలిసి వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా, శనీశ్వరుడు వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద, దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద, మళ్ళీ త్రిపాద దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది. ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి, మరి ఇక్కడ చూసుకుంటే ఉచ్చస్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు, బృహస్పతి, రాహు యొక్క వక్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్తక వీక్షణ అనేది ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ, మరియు చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం, అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం. ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది మీకు అంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదర్శనాలు ఆచరించుకోవడం, ఆంజనేయ స్వామి వారికి తామలపాకు పూజ చేయించడం, ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు, చండీ హోమాది కార్యక్రమాలు కానీ, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, సంపూర్ణ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికతలు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది. అదృష్టయోగం కలుగుతుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి రాజయోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం. కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. అదృష్టయోగం అంతా కూడా 2026 సంవత్సరంలో మీకు అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ద్వితీయార్థంలో అంతా కూడా అదృష్టయోగం అందరికి కూడా కలుగుతుంది. ప్రధానంగా రవి భగవానుడు ఎప్పుడైతే కనుక మేషరాశిలో ప్రవేశం చేసి మొదలుపెట్టి మీకు అంతా కూడా సంచారం చేసుకుంటారో, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నీచ స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారాశి ప్రవేశం దాకా అంతా కూడా రవి భగవానుడు అత్యంత యోగకరంగా ఉంటారు. అదృష్టంగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. లాభాలు గణించడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా ఈ యొక్క గ్రహదేవతల అనుగ్రహం అంతా కూడా, జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభించాలని చెప్పి అక్షైశ్వర ప్రాప్తి కలగాలి, వ్యాపారంలో లాభాలు గణించాలి, పుత్రపౌత్రాది సమృద్ధి కలగాలి, వివాహాది శుభకార్యాలు కలగాలి, మంచి శుభ కార్యక్రమాలంతా కూడా మీకంతా కూడా కలిగి అదృష్టయోగం కలిసి రావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. శ్రీమాత్రి నమః.